నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్చేంజెస్. ఈ నెల 20వ తేదీన జరగనున్న సాగునీటి ఎన్నికలకు సంబంధించిన అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారని అద్దంకి నాగార్జున సాగర్ కాలువ క్రింద 78 సాగునీటి సంఘాలు ఉండగా అందులో 62 పెద్ద సాగునీటి క్రింద 16 చిన్న సాగునీటి పారుదల క్రింద ఉన్నాయని నీటి సంఘాలు ఎన్నికల నోడల్ అధికారి నాగవెంకట మురళి అన్నారు. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఎన్నికల అధికారులకు అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ సాగునీటి ఎన్నికలు 3 పద్ధతుల్లో నిర్వహించనున్నారని, ఏకగ్రీవాలు చేతులెత్తి ఎన్నుకునే విధంగా లేదా పోలింగ్ రూపంలో ఉంటుందని, పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారని, అందులో భాగంగా పోలింగ్ అధికారులకు అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. 20వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యి 21వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారని నోడల్ అధికారి తెలియజేశారు. ఎన్ఎస్ ప్రాజెక్ట్ అద్దంకి డివిజన్ సంబంధించి ఇక్కడ బాపట్ల జిల్లా కింద మనకున్న నీటి వనరుల్లో నన్ను నోడల్ ఆఫీసర్గా అద్దంకి బ్రాంచ్ కెనాల్ ప్లస్ ఈ పరిధిలో ఉండే 16 ఎంఐ ట్యాంకులకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేసి దాన్ని ఎలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేయమని, దానికి సంబంధించిన విధి విధానాలు కానీ ఇవన్నీ మానిటర్ చేయమని చెప్పేసి నన్ను అపాయింట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు. దానికి అనుగుణంగా 20వ తేదీ నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అక్టోబర్ 20 నుంచి 21వ తేదీ గెజిట్ పబ్లికేషన్ ప్లస్ మనకు ఉన్న 78 వాటర్ రిజర్వేషన్లో 62 వచ్చేసి మేజర్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి అద్దంకి బ్రాంచ్ కెనాల్, తర్వాత 16 వచ్చేసి చిన్న నీటి పారుదలకు సంబంధించిన ఇరిగేషన్ ట్యాంక్స్ ఎంఐ ట్యాంక్స్, ఈ ప్రాంతంలో ఉండే 16 ట్యాంకులు. బట్ దాని కంట్రోల్ వచ్చేసి ఎంఐ డివిజన్ ఒంగోలు పరిధిలోనే ఉంటుంది. సో ఈ 78కి సంబంధించి మనము నీటి సంఘాల ఎన్నికలు కండక్ట్ చేయమని చెప్పేసి లాస్ట్ పోయిన నెల 16వ తేదీనే మనకు చేయాలని వచ్చింది. కానీ అప్పుడు ఒక 5 రోజులు ఈ తుఫాను వల్ల అయితేనేమి దానివల్ల పోస్ట్ పోన్ చేసి 20వ తేదీ నుంచి ప్రాసెస్ మొదలైంది వల్ల. సో 20 నుంచి గెజిట్ పబ్లికేషను, అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్, తర్వాత వాళ్లకు ఓటర్ లిస్ట్ తయారు చేసేదానికి కావాల్సిన సమాచారాన్ని ఎంఆర్ఓలకు అందివ్వడము, ఆయకట్టు బేస్డ్ ఒక్కొక్క ప్రాదేశికం సంబంధించి టీసీ వైజు ఇవ్వడం జరిగింది. దానికి ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ కూడా తుది దశకు చేరుకున్నది. ఈరోజు రేపట్లో ఎంఆర్ఓస్ నుంచి మాకు విలేజ్ వైజ్ ఓటర్ లిస్టులన్నీ మాకు అందుతాయి. దాని ప్రకారం మేమంతా చూసుకొని మళ్ళీ ఒక టీసీకి సంబంధించి ఓటర్ లిస్టులన్నీ గ్రూప్ అప్ చేసి మా ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్గా అపాయింట్ అయినారో తర్వాత వీళ్లకు సహాయకులుగా పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ కూడా నియామకము అది కూడా తుది దశకు చేర్చుకుంది. ఈరోజు కానీ రేపట్లో కానీ వాళ్ళు కూడా అధికారిక ఉత్తర్వులు కలెక్టర్ గారి ద్వారా అందుతాయి. సో మనకు ప్రాసెస్ వచ్చేసి 20వ తేదీతో స్టార్ట్ అవుతుంది ఎలక్షన్స్. 20వ తేదీ నోటిఫికేషను స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత వచ్చేసి ఎక్కడైతే నోడల్ ఆఫీసర్ ప్రాంతం ఉందో ప్రాజెక్ట్ పరిధిలో అక్కడ నోటిఫికేషను నోడల్ ఆఫీసర్ ఇస్తారు డబ్ల్యూఏఎస్కి. సో అదే రోజే మనకు డిస్ట్రిబ్యూటర్ కమిటీలకు, తర్వాత ప్రాజెక్ట్ కమిటీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత 21వ తేదీ వచ్చేసేసి ఎక్కడైతే మనకు వేదికలు ఏర్పాటు చేసుకున్నామో ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేసేదానికంటే మేజర్గా స్కూల్ బిల్డింగ్స్, హై స్కూల్స్ కానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ, ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, ఇట్లా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ మాత్రమే సెలెక్ట్ చేసుకోమని ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఇంతవరకు వెన్యూస్ చూసుకోవడం జరిగింది. ఆ వెన్యూస్ కూడా మనం అధికారికంగా కలెక్టర్ గారి ద్వారా ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఇంతకుముందు జరిగిన 2 ఎలక్షన్ల భిన్నంగా కొంచెం పద్ధతులు మార్చి పక్కాగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే దీంతో గవర్నమెంట్ నిర్ణయం చేసింది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఎవరైతే అపాయింట్ చేశారో ఎలక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ అదర్ పోలింగ్ ఆఫీసర్స్కు వాళ్లకు ఈ అవగాహన కార్యక్రమం కోసము శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలనే దీంతో ఈరోజు ఇక్కడ అద్దంకి బాపట్ల జిల్లాలో ఎన్ఎస్ ప్రాజెక్టు ప్లస్ మైండ్ ఇరిగేషన్ సంబంధించి 78 డబ్ల్యూఎస్ పరిధిలో ఉన్నటువంటి కండక్ట్ చేసేదానికి అపాయింట్ చేసుకున్నటువంటి పోలింగ్ అధికారులకు మనము ఈరోజు శిక్షణా తరగతులు ఇప్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అద్దంకిలో ఈ గవర్నమెంట్ కాలేజీలో రూమ్స్ ఏర్పాటు చేసుకొని మనకు మాస్టర్ ట్రైనర్స్గా గవర్నమెంట్ అపాయింట్ చేసిన 2 ఉన్నారు. వాళ్ళను
ఎలా ఏం చేయాలి, పోలింగ్ ఆఫీసర్స్ ఆ రోజు ఏం చేయాలని ఏ ఫామ్స్ ఏం నింపాలి, ఎలా కండక్ట్ చేయాలి ఎలక్షన్స్ 3 పద్ధతులు ఉంటాయి. యునానిమస్, రైజింగ్ హ్యాండ్స్, స్లిప్స్ ఇవన్నీ చేసుకొని ఎలా ఒక పద్ధతి ప్రకారం చేసుకొని పోవాలి. దాన్ని అయిపోయిన తర్వాత నీటి సంఘాల ప్రెసిడెంట్ను, వైస్ ప్రెసిడెంట్ను ఎలా ఎన్నుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీస్కి సంబంధించిన కూడా నోటిఫికేషన్ అది కూడా 20వ తేదీన ఇవ్వాల్సి వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు. సో వాళ్లకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ పద్ధతి ఏంది అనేది కూడా వాళ్ళకైతే 8 డీసీలకు సపరేట్ ఆఫీసర్లను అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒకరోజు నంబర్ తక్కువ కాబట్టి వాళ్ళకు లిమిటెడ్గా ఉంటుంది ట్రైనింగ్ సెషన్. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 170 మంది ఎలక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్ పెట్టుకొని మాస్టర్ ట్రైనర్స్ మనకి ఏవైతే అంటే నీటిపారుదల అభివృద్ధి సంస్థ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఈఈలు ఉన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మరియు మండల పరిషత్ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసేందుకు గాను మండల స్థాయిలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ సింగయ్య ఏఎస్ఎన్తో మాట్లాడారు. అభివృద్ధి ప్రణాళిక తయారు చేసేందుకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీలు, కార్యదర్శులు, ఏఈపీఆర్, ఏఈఆర్డబ్ల్యూఎస్, ఏపీఓ, ఏపీఎం, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య శాఖ, వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అలాగే ఈ నెల 17వ తేదీన ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షన సాధారణ సమావేశం జరుగుతుందని ఎంపీడీఓ సింగయ్య తెలియజేశారు. నేను అద్దంకి ఎంపీడీఓ మాట్లాడుతున్నాను. రేపు అనగా నవంబర్ 14వ తేదీన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మరియు బ్లాక్ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి తయారు చేయడం కోసం శిక్షణ కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు గ్రామంలో ఉన్నటువంటి పొదుపు సంఘాల, గ్రామైక్య సంఘాల అధ్యక్షులు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు అందరూ మండల స్థాయి అధికారులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు డిప్యూటీలాగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై ఈ శిక్షణా కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం రోజు 17వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కూడా అందరూ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హాజరై అందరూ మండల స్థాయి అధికారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. శాసనసభ సమావేశం జరుగుతున్న దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో ఏంచేసి ఉన్న పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో బుధవారం స్వామివారి 416వ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నపల్లి శ్రీనివాసాచారి మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆనాడే రాసిన కాలజ్ఞానంలో అద్దంకి పట్టణం గురించి అద్భుతంగా వర్ణించారని, అద్దంకి నుంచి బ్రహ్మంగారి మఠంకు ప్రతిరోజు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసి ఉన్నారని, భక్తులు వెళ్లి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశయాలు అనుగుణంగా అందరూ నడుచుకోవాలన్నారు. త్వరలో కాకానిపాలెంలో ఉన్న బ్రహ్మంగారి దేవాలయంలో ఆధునీకరణ పనులు ప్రారంభిస్తారని, భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని శ్రీనివాసాచారి కోరారు. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 416వ జయంతి ఉత్సవాన్ని అద్దంకి మండలం, అద్దంకి పట్టణంలో కాకానిపాలెంలో వేంచేస్తున్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆయన జయంతిని కులాల సంబంధం లేకుండా, అన్ని మతాలకి సంబంధం లేకుండా అందరం కలిసికట్టుగా ఉండే మొట్టమొదటి దేవుడు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి. 400 సంవత్సరాలకి అవతలనే ఆయన జరగబోయే కార్యక్రమాలని, రాబోయే భవిష్యత్తులో జరగబోయే ఉత్పాతాలన్నింటినీ కూడా ముందు చెప్పిన మహానుభావుడు. ఆ రోజుల్లోనే కులమతాలు లేవని చెప్పేసి నవాబు గారిని ఆయన ప్రథమ శిష్యుడుగా ఏర్పాటు చేసుకొని
కుల మతాలు లేవు అనే సందేశాన్ని మనకి అప్పగించిన శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమానికి వేంచేసి ఉన్న సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. అట్లాగే ఈ రోజున లోగన్నే ఈ మఠానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ను అట్లాగే ట్రస్ట్ బోర్డు మెంబర్లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని జరపడానికి ఒక పద్ధతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ్యుల సమక్షంలో ఈ రోజున అందరి సమక్షంలో ఈ రోజున ఇక్కడ అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి దినం. ఎందుకంటే ఆ మహనీయుడు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు 416వ జయంతి సందర్భంగా అద్దంకి పట్టణం కాకాండపాలెంలో వేయించేసి ఉన్న దేవాలయం నందు ఘనంగా జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఆనాడే భవిష్యత్తు కాలాన్ని చెప్పిన ఏకైక స్వామివారు. మరి వారు రాసిన కాలజ్ఞానంలో మన అద్దంకి కూడా దగ్గర సంబంధం ఉంది. ఆనాడే చెప్పాడు అద్దంకి ఆ రావణ పట్టణం అవుతుందని. మరి మనం ఈరోజు చూస్తుంటే అద్దంకి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయికి ఎదిగాం. మరి ఆ మహనీయుడు చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతూ ఉన్నాయి. ఏ వింత జరిగినా కూడా ఎక్కడ జరిగినా కూడా బ్రహ్మంగారు అప్పుడే చెప్పాడు. సామాన్య నుంచి మేధావుల దాకా ప్రతినిత్యం ఆయన తలుచుకున్నటువంటి మహనీయుడు, సంఘ సంస్కర్త. మరి వారి మఠంలో కూడా వారు చెప్పినటువంటి విధంగా కుల మతాల అతీతంగా అందరూ సమానమే అని ఏకైక సత్రంలో కులాలు మతాలు లేకుండా అందరికీ భోజనం పెట్టాం. అక్కడ అందరికీ రూములు ఎక్కడైనా ఉంది ప్రపంచవ్యాప్తంగా అంటే ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలోనే జరుగుతుందనేది ఘంటాపదంగా చెప్పగలుగుతాం. అలాంటి మహనీయుడు దర్శించుకోవడం కోసం ఇటీవల కాలంలో గర్వ రాష్ట్ర మంత్రివర్యులు రవికుమార్ గారి ఆదేశానుసారంగా అద్దంకి డిపో నుండి బ్రహ్మంగారి మఠానికి ప్రతినిత్యం ఒక బస్సును కూడా ఏర్పాటు చేశారు. మరి చుట్టుపక్కల ఉన్న 50 మంది భక్తులందరూ కూడా ఆ బస్సులో ప్రయాణం చేసి అక్కడ వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అసలు మా పేరు అనేది అందరికి దండం. అద్దంకి గ్రంథాలయంలోని ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారని అద్దంకి గ్రంథాలయం గ్రంథపాలకుడు సుగుణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన గ్రంథాలయ ప్రారంభ వేడుకలు, బాలల దినోత్సవం, 15వ తేదీన పుస్తక ప్రదర్శన, మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సును, 16వ తేదీన గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తు చేసుకోవటం, 17వ తేదీన కవి సమ్మేళనాలు, 18వ తేదీన విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 19వ తేదీన మహిళలకు వివిధ రకాల కార్యక్రమాలు, 20వ తేదీన ముగింపు కార్యక్రమం ఉంటుందని సుగుణరావు చెప్పారు. అక్షర సమాజం పుట్టిన నాటి నుండి గ్రంథాలయాలు జీవన వికాసానికి తోడ్పడుతున్నాయన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాలలో విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొని జయప్రదం చేయాలని సుగుణరావు పేర్కొన్నారు. పౌర గ్రంథాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని 14 నవంబర్ 2024 నుండి 20 నవంబర్ 2024 వరకు శాఖా గ్రంథాలయం అద్దంకి నందు మరి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు జరుపుకొనబడుతున్నవి. ఈ కార్యక్రమంలో ప్రతి రోజు 14/11/2024 గురువారం నాడు గ్రంథాలయ వారోత్సవంలో ప్రారంభ వేడుకలు, బాలల దినోత్సవం, 15/11/2024 శుక్రవారం నాడు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాము. మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన, పుస్తక పఠనం ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నాం. 16/11/2024 శనివారం గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్, శ్రీ పాతూరి నాగభూషణం, శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య మొదలగు వారిని స్మరించుకుంటాం. 17/11/2024 ఆదివారం నాడు మరి పట్టణంలోని కవులు అందరితో కలిసి కవి సమ్మేళనములు, సెమినార్లు, రచయితల సందేశాలను తెలియజేసేటట్లు ఏర్పాటు చేస్తున్నాం. 18/11/2024 సోమవారం పాఠశాల విద్యార్థినులకు చిత్రలేఖనం, వ్యాసరచన,
వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నాం. 19/11/2024 మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా వివిధ కార్యక్రమాల్లో పోటీలు నిర్వహించట, రంగవల్లికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆఖరి రోజైనటువంటి ముగింపు వేడుకలను 20/11/2024 బుధవారం నాడు ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకంగా డిజిటల్ గ్రంథాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, సామూహిక స్వీయ మరియు వి లవ్ రీడింగ్ వారోత్సవాలు ముగింపు వేడుకలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ముగింపు వేడుకల కార్యక్రమంలో మరి వివిధ పోటీల్లో గెలుపొందినటువంటి విద్యార్థులకు మరి బహుమతులు అందజేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. విద్యార్థులు బలమైన ఆహారం తీసుకుంటే కంటి లోపాలు రావని కాకానిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమమాధురి అన్నారు. అద్దెంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బద్రీరుల పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం హియరింగ్ క్యాంపును ఏర్పాటు చేయగా వైద్యులు హాజరయ్యి చెవిటి మూగ విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరాన్ని బట్టి కొందరు విద్యార్థులను హియరింగ్ సెంటర్ కు రిఫర్ చేశారు. డాక్టర్ హేమమాధురి పర్యవేక్షణలో ఈ క్యాంపు జరిగింది. వరిలో సుడిదోమ, అగ్గి తెగుళ్లు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అద్దెంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ సూచించారు. అద్దెంకి మండలం కలవకూరు సింగరకొండపాలెం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరయ్యి వరి పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో ప్రస్తుతం సుడిదోమ, అగ్గి తెగుళ్లు అక్కడక్కడ కనిపిస్తుందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూడా దీనికి అనుకూలంగా ఉందన్నారు. దుబ్బుకు ఈనుక దశలో 20 నుండి 25 దోమలు గమనించినప్పుడు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వేప నూనె 1500 ppm లీటర్లు నీటికి 5 ml కలిపి పిచికారీ చేసుకోవాలని, లేదా ఇమిడోక్లోప్రిడ్ 0.5 ml లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఈ అంతా పొట్ట దశ అట్లనే ఇప్పుడే కంకి కూడా వెళ్ళే దశలో ఉంది కాబట్టి అదే ఆ దశలో ఉంది. అంటే రకరకాల ఈ 2 దశల్లో ఉన్నాయి ఎక్కువగా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా సుడిదోమ ఎక్కువగా కనపడుతుంది అక్కడక్కడ. ఎందుకంటే ఈ క్లైమేట్ బాగా కూల్గా ఉండటం వలన ఈ దోమపొట్టు వదులుకి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి కింద దుబ్బు దగ్గర అంటే ఈ దశలో ఒక 20 దోమలు అట్లా ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా ఉన్నప్పుడు గురించి ముందుగా వేప నూనె 15 ppm 1500 ppm అని ఉంటుంది, 10,000 ppm కూడా ఉంటుంది. 1500 ppm అయితే 1/2 లీటర్ ఎకరానికి మనం పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఆ స్టేజ్ కూడా దాటినప్పుడు మనం ఇంకా కామన్గా ఇమిడాక్లోప్రిడ్ కానీ, అంటే మా తర్వాత ఇంకా ఈ దోమలు రకరకాల మందులు వచ్చినాయి. ఇప్పుడు అప్లాడ్ రకరకాలుగా అవి మనం పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకా మనకి ఇటువంటి పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గి, రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గి, అంటే 20 డిగ్రీల కంటే బాగా తక్కువగా ఉండి ఇట్లా మందుగా ఉన్నప్పుడు ముఖ్యంగా BPT 5204 ఏంటంటే అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంది. తెలుసు కదా మీకు అగ్గి తెగులు? ఆకుల మీద నూలుకండ ఆకారంలో నల్లటి మచ్చలు ఏర్పడతాయి. అది ఒక్క రోజులోనే ఇటువంటి క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ దశలో ఏంటంటే ఆకుల మీద బాగా మచ్చలు ఏర్పడతాయి. నూలుకండ ఆకారంలో మధ్యలో తెల్లగా ఉంటుంది, పక్షి కందులాగా తెల్లగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటుంది. ఈజీ అందరూ తెలుసు అగ్గి తెగులు అంటే. వెళ్ళిన తర్వాత ఏమో మెడెరుపు, ఇంకా స్టేజ్ దాటిన తర్వాత అయితేనేమో కడుపు దగ్గర చుక్క ఏర్పడి అవి విరిగిపోతాయి. అది మనం అగ్గి తెగులుగా గుర్తించుకోవాలి. దానికి ఏంటంటే మనకి ట్రైసైక్లోజోల్ భీమ్ అంటాం మనం. అది 150 గ్రాములు ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు మనం
ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.